భగవద్గీత గ్రంథం 11వ అధ్యాయము 34వ శ్లోకాన్ని మీరు పరిశీలించినట్లయితే ద్రోణాచార్యుని, భీష్మాచార్యుని, కర్ణుని చంపేయి, యుద్ధం చేయి, భయపడకు, నువ్వే గెలుస్తావని చాలా ప్రోత్సాహం అందించడం జరిగింది. మరి ఇక్కడ ఏంటండి అంటే, లేదండి వాళ్ళు కౌరవులు కదా, దుర్మార్గులు, పాండవులకు ఆదేశించడం జరిగింది. ఒక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో కూడా ఒక అబూ జహల్ ఉన్నాడు, ఒక అబ్దుల్లా బిన్ ఉబై ఉన్నాడు. వీరి గురించి అవతరించినటువంటి ఆయతులు అంటే మీ దగ్గర ఏమైనా ఉండవచ్చు, కానీ ఇక్కడ ఖురాన్ని సరిగా అర్థం చేసుకునే కారణంగా మీ దగ్గర ఉన్నటువంటి ఈ సమస్యని చూడకుండా ఎదుటి వ్యక్తిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఏమంటాడు, అక్కడ అల్ తౌబాలో చెప్పింది ఏదైతే ఉందో అది ఎవరి గురించో చెప్పారు, మీ గురించి కాదు అని చెప్పేసి మాట్లాడుతూ, భగవద్గీతలో భీష్ముడు, ద్రోణాచార్యుడు, జయద్రథుని కూడా చంపమన్నాడు, వాళ్ళు దుర్మార్గులు కాబట్టి అని చెప్పేసి అంటున్నారు. ఎగ్జాక్ట్లీ సిరాజ్, ఇక్కడ నీకు ఒక విషయం అర్థం కావాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎవరినైతే చంపమని చెప్పాడో నువ్వు అంటున్నావో, భీష్ముడు గనక చూసుకుంటే భీష్ముడు కృష్ణుడికి శత్రువు కాదు, కృష్ణుడికి పరమ భక్తుడు. అటువంటి భీష్ముడిని కూడా తప్పు చేశాడు కాబట్టి ఎటువంటి క్షమ లేకుండా యుద్ధంలో చంపాల్సి వస్తే చంపాల్సిందే అని చెప్పేసి చెప్పారు. అంతేగాని భీష్ముడు మరి మనకు మంచి భక్తుడు కాబట్టి ఆయన ఒకరిని ఏమి చేయొద్దు అని చెప్పేసి రెమిషన్ లో, రిబేట్ లో, ఎగ్జామ్షన్ లో ఏమి ఇవ్వాల.